తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. ఈ మేరకు ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు రామచంద్రరావు అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 10న గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు. మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ కే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. దానికి సంబంధించి ఆయన లేఖ రాయటం కూడా, ఆ తర్వాత ఆయన ఆడియో ఒకటి బయటకు రావటం కూడా జరిగింది. అయితే రాజీనామా లేఖలో కూడా ఆయన కీలక విషయాలను కూడా ప్రస్తావించారు. రాజీనామా నిర్ణయం అంత ఈజీగా తీసుకుంది కాదు, ఎంతో ఆలోచించి ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే బాధతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టుగా కూడా తెలిపారు. గత 2 దశాబ్దాలుగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లుగా కూడా తెలిపిన గువ్వల కష్ట సమయంలో పార్టీని వీడటం బాధగా ఉందన్నారు. అయినా కూడా భవిష్యత్తు కోసం తప్పటం లేదని లేఖలో పేర్కొన్నారు. ఇక 2009లో నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన గువ్వల మందా జగన్నాథన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అచ్చంపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణపై భారీ మెజార్టీతో గెలిచారు. 2018లో మరోసారి విజయకేతనం ఎగరవేశారు గువ్వల. ఇక 2022లో నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకొని పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో ఉంది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా పలువురు కీలక నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇప్పుడు గువ్వల బాలరాజ్ సైతం ఆ లిస్టులో చేరారు. అయితే ఎవరు పోయినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని కూడా గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరొకటి ఏంటంటే ఇప్పుడు గువ్వల బాలరాజుతో పాటు మరికొందరు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు, అదే బాటలో పయనించనున్నారు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.